తెలంగాణలో బీసీ బంద్ కొనసాగుతుంది. 42% బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలనే డిమాండ్తో తెలంగాణలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ బంద్ చేపట్టారు. ఇక ఈ బీసీ బంద్ కు సంబంధించి ఎంజీబీఎస్ నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, రైట్, ప్రస్తుతం ఎంజీబీఎస్ దగ్గర ఉన్నాం. బీసీ సంఘాలన్నీ కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాయి. 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. అయితే హైకోర్టులో స్టే ఇవ్వడము, అలాగే సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పినటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ కూడా ఇవాళ బంద్కు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం ఎంజీబీఎస్ దగ్గర అన్ని బస్సులన్నీ కూడా నిలిచిపోయాయి. ఏ ఒక్క బస్సును కూడా ఉదయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఎంజీబీఎస్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని బస్సులు కూడా పూర్తి స్థాయిలో నిలిపేశారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఈ బీసీలు ఇచ్చినటువంటి బంద్కి మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎక్కడ బస్సులు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక ఎంజీబీఎస్ ముందు భారీగా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ఇక్కడే ధర్నా చేసినటువంటి వాళ్ళందరికీ కూడా శాంతియుతంగా ధర్నాలు చేయాలని సూచించినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎంజీబీఎస్ దగ్గర ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. మిగతా ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా బస్సులన్నీ కూడా ఇక్కడే నిలిచిపోయాయి. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎంజీబీఎస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్త బంద్కు మద్దతు ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సిపిఐ అన్ని పార్టీలు ఈరోజు బీసీ సంఘాలకు మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత నిరసన ప్రస్తుతం కొనసాగుతుంది. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల నిరసన ప్రస్తుతం ఎంజీబీఎస్ ముందుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు, అన్ని పార్టీలు కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎంజీబీఎస్ ముందు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నిరసన కొనసాగుతుంది. ప్రతిసారి ఎక్కడ ఎలాంటి ఆందోళన జరిగినా కూడా ఎంజీబీఎస్ ముందే జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కనెక్టివిటీ అలాంటిది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎంజీబీఎస్లో నిరసన వ్యక్తం చేయడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల రాకపోకలని కూడా నిలిపేసినకి ఈజీగా ఉంటుంది. మనం చూస్తున్నాం బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. సరే, ఈరోజు నిరసన కోర్టు ఇచ్చినటువంటి అంశాలను అందరూ ఏకం కావాలన్న ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులు ఏకపక్షంగా బీసీలకు ఇలా తీర్పునివ్వడం జరిగింది. బీసీలకు జనాభా లెక్కలకి ఎంపారికల్ డేటా ఉన్నప్పటికీ బీసీల జనాభా అధికారికంగా తేల్చి 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబాటు ఉన్నామని ఒక చట్టబద్ధంగా చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇవి ఏమీ కూడా పరిగణలు తీసుకోదు. కాబట్టి వాటి మీద నిరసన వ్యక్తం చేస్తున్నాం. అంటే కోర్టులలో ఒకే ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, 50% కట్ ఆఫ్, దీనికి కట్టుబడి ఉండాలి. సుప్రీంకోర్టులు గతంలో పలానా జడ్జిమెంట్లు ఇచ్చిన, పలానా జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్తున్నారు. దాని నుంచి పరిష్కారమే లేదా? 50% అనేది కోర్టులు ఇచ్చినవి తప్ప రాజ్యాంగంలో ఎక్కడ లేదు. అదేవిధంగా పార్లమెంట్ కూడా చట్టం లేదు. ఇవాళ కోర్టులో ఉన్నటువంటి జడ్జిలకి ఇది తెలియదా ఎక్కడ కట్ ఆఫ్ లేదు, తీర్పులు మాత్రమే అని? కోర్టులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తి లేకపోవడం వల్లనే ఈ వ్యతిరేకమైన తీర్పులు వస్తున్నాయి. ఇవాళ ఫస్ట్ ముందుగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో సామాజిక రిజర్వేషన్ అమలు చేస్తే అప్పుడు రిజర్వేషన్లకు న్యాయం జరుగుతుంది. ఈ ఒక్క రిజర్వేషనే కాదు, భారతదేశ చరిత్రలో మండల్ కమిషన్ అప్పుడు కానీ, మురళీధరరావు కమిషన్ అప్పుడు కానీ, 2006లో వచ్చినటువంటి కేంద్రీయ విద్యా సంస్థలు ఓబీసీ రిజర్వేషన్లు కానీ ప్రతి సందర్భం లోపల బీసీ రిజర్వేషన్లకు అగనెస్ట్గానే తీర్పులు ఇచ్చినాయి తప్ప ఎప్పుడు కూడా బీసీల గోడును, బీసీల యొక్క బాధను, 60% జనాభా యొక్క ఆకాంక్షను పరిగణలోకి తీసుకోలేదు. సరే, ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ఇలా జరుగుతుంది. ఎంపెరికల్ డాటా ఉండాలి, గ్రామాల వారీగా యూనిట్గా తీసుకోవాలని చెప్తున్నారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ని బీసీ సంఘాలు కానీ, బీసీలు కానీ ఎందుకు ఈ అంశాన్ని ఎందుకు ఫోకస్ చేయట్లేరు? ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా అదే రేషియోలో ఇవ్వాలి కదా, ఎందుకు మీరు దాని మీద ఫోకస్ చేయండి? ఖచ్చితంగా మేము గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈరోజు బంద్ ద్వారా కూడా చెప్తున్నాం. ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మాత్రం 50% క్యాప్ అనేది వాళ్ళకి కనపడుతుంది కోర్టులకు, అదేవిధంగా ప్రభుత్వాలకు. ఇలా అదే అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి వాళ్ళకు ఒక కమిషన్ రిపోర్ట్ లేదు, వాళ్ళకు కులగణన డేటా లేదు, వాళ్ళ దగ్గర ఎంపారికల్ డేటా లేదు. ఎంత ఈడబ్ల్యూఎస్లో అగ్రకులాల్లోని ఎంత శాతం పేదరికంగా ఉందని ఎవరు నిర్ధారించలేదు. కానీ వాళ్ళకు రాత్రి 48 గంటల్లో 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మొత్తం రిజర్వేషన్లు 60% అయినప్పుడు మరి 50% సీలింగ్ అనేది దాటిపోయింది కదా. కోర్టులకు కనపడలేదా? అప్పుడు
అంటే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం కోర్టులకు చుట్టాలుగా కనపడతారు, బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం కోర్టులకు మాత్రం మేము అంటరాని వాళ్ళగా కనపడతాం. ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి ఇది బంద్, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ డిపోల ముందు రైట్. మొత్తానికి ఎంజీబీఎస్ ముందు ఆందోళన కొనసాగుతుంది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కోర్టులో సవాల్ చేయాలనేటువంటి ఆలోచనకి ఇప్పటికే బీసీ సంఘాలు వచ్చాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ నిరసన కొనసాగుతుంది. ప్రస్తుతం ఎంజీబీఎస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.